నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేనే పవన్. ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతరైన ములుగు జిల్లాలో మేడారం జాతర మనందరికి తెలిసిందే. అది అడవి ప్రాంతంలో గిరిజనులు జరుపుకునే అతిపెద్ద పండుగ. ఆ పండుగ ఆసియా ఖండంలోని ఇక్కడ కూడా అంత పెద్ద పండుగ జరిగేది మేడారం జాతర మనకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటది. ఒకవైపు ప్రభుత్వం దానికి పూర్తి స్థాయిలో అటు బసెస్ కావచ్చు, లేకపోతే వివిధ సౌకర్యాలన్నీ కలిపి అంటే ఆ సౌకర్యాలు కూడా అప్పటిమందం అంటే టెంపరరీగా కల్పించడం జరుగుతది. మనందరికీ తెలిసిందే. ఎందుకంటే అడవిలో ఎప్పుడు ఎవరు ఉండడు కాబట్టి ఓ 2 సంవత్సరాలకు అక్కడికెళ్ళడం, జాతర జరుపుకోవడం అతి గణనీయంగా జాతర ఉంటది. సో, దానికి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా భక్తులు హాజరవుతుంటారు. ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా మేడారంలో సమ్మక్క సారక్క గద్దెలను ఖచ్చితంగా మనం దర్శించుకోవాలని చెప్పేసి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. సో, దానికి అనుగుణంగానే అంటే ఇటు కాలానికి ముందుకెళ్తున్న కొద్దీ అటు ప్రభుత్వం కూడా కొత్త విధంగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం, లేకపోతే అక్కడ కొంతవరకు సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంటాయి. ఇదంతా మనందరికీ తెలిసిందే. కానీ ఈసారి కొంత ప్రభుత్వం ముందడుగేసి కొంతవరకు పాతవున్న గద్దెలు తీసేసి ప్రస్తుతం కొన్ని అక్కడున్న రాళ్ళతోని ఏర్పాటు చేసి కొంతవరకు దాన్ని ఇంకా డెవలప్ చేసే ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగానే హోర్డింగ్స్ కూడా పెట్టడం జరిగింది. ఎంట్రీ బోర్డులు కావచ్చు, లేకపోతే పక్కనున్న అంటే భక్తులు ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదని చెప్పేసి సైన్ బోర్డులు పెట్టింది. అయితే మనం ఇంతకు ముందు ఒకటి చూసినాం. మేడారంలో ఒక పెద్ద పెను ప్రమాదం తప్పిందనుకోవచ్చు. ఎంట్రన్స్ ఉన్న ఒక ఎంట్రీ బోర్డ్ ఏదైతే ఉంటదో అది కింద పడడం వల్ల కొంతవరకు కూడా ఒక పెను ప్రమాదం తప్పిందనుకోవచ్చు. అది పడేటప్పుడు అయితే భక్తులు అక్కడ ఎవరు లేరు. కానీ పక్కకున్న ఒక వ్యక్తికి కొంతవరకు గాయాలన్నట్టు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అంటే సో, ఒకవైపు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంటే ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొంతవరకు సౌకర్యాలు కల్పించినా సరే అక్కడక్కడ ఇట్లాంటి అనుకోని సంఘటనలు జరగడం వల్ల కొంతవరకు భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉంటదని చెప్పేసి కూడా అక్కడున్న ఎస్పీ దీన్ని పూర్తి స్థాయిలో అక్కడున్న వాళ్ళకి చెప్పడం జరిగింది. సో, ఇట్లాంటి ప్రమాదాలని వాళ్ళు నివారించేందుకు కూడా అక్కడున్న పోలీస్ బృందం కావచ్చు, లేకపోతే ఇంకా వివిధ అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నట్టు ప్రస్తుతం అయితే మనకు తెలిసిందే. అంటే ఈ ఎంట్రన్స్ బోర్డ్ కూలడం వల్ల ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రమాదం నెలకొనలేదు. సో, మళ్ళీ ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా కూడా అక్కడున్న ములుగు జిల్లాకు సంబంధించిన ఎస్పీ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని దానికి అసలు విచారించడం జరుగుతుంది. ఎక్కడ తప్పు జరిగింది? ఎందుకు ఎందుకు అది పడిపోవాల్సి వచ్చిందనే నేపథ్యంలో కూడా అక్కడ ములుగు జిల్లా ఎస్పీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో విచారించడం జరుగుతుంది. అయితే ఆసియా ఖండంలో అతిపెద్ద జాతరగా పేరు పొందిన ఈ గిరిజన జాతర ఏదైతుందో దానికి వేలాది, లక్షలాది మంది కూడా భక్తులు రోజు తరలి వస్తుళ్ళు. సో, చూద్దాం ఈసారి ఏ విధంగా భక్తులు ఆనందపడతారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా కాస్త దగ్గరుండి మరి చొరవ తీసుకొని స్పెషల్‌గా ఈసారి మేడారం జాతర నిర్వహిస్తున్నట్టు ప్రస్తుతం మనకు తెలుస్తుంది.